అనుకున్నావు? ఎవరని తెలీదా? అమ్మా నువ్వు అమ్మా. మరి ఎవరు అనుకున్నావు? నేను ఎవరో అనుకోండి తల్లి. ఎవరైతే బాగుంటుందని ఇంటికాడ మా భార్య ఇట్లా చీర కావాలని చెప్పి పెద్ద కొట్లాట. మీ భార్య తెచ్చిచ్చింది నేనే చీర. నువ్వా? అదే చీర కావాలని చెప్పి మన మా ఊర్లో జాతర జరిగింది కదమ్మా. జరిగింది. అప్పుడు ఇట్లా చీర కోసం గలాట అందరూ తెచ్చుకుంటారు. ఏంటి చీరలు? మా భార్య ఒకటే బాధ, ఇట్లా చీర లేదని. చీర లేదని. మరి ఇంతకు ముందు చెప్తానండి. ఏమని? ఏం పూలు పెట్టుకుంటావు అంటే బంగారు పూలు పెట్టుకుంటా అనేది. బంగారు పువ్వు అని తెలియక బంగారు పూలు పెట్టుకుంటా అనేది. ఏం చీర తేవాలంటే సౌత్ కాట చీరలే అవి తెలిసి వచ్చేదిలే. ఇట్లా చీర కోసం కలాట పడి చీర తెచ్చిచ్చిన. మళ్ళీ 2500 రూపాయలమ్మా చీర. చీర తెచ్చిచ్చిన. కట్టుకునిందా? ఏం చెప్తావు నా తల్లి? చీర ఎత్తుకొని మీ బీరవా మీద పెట్టింది, బాత్రూమ్ లో నీళ్ళు పోసుకునేది. మళ్ళా మా ఊర్లో జాతర అంటే ఊరికి సంబరం సన్నుకుంటుందని ఈ అమ్మాయి వీడికి ఎంత చెప్తుంది. జాతర కోసం అలికి పూసుకొని సంబరాలు కదా. అట్లనే బాత్రూమ్ లో నీళ్ళు పోసుకునింది, చీర బీరవా మీద పెట్టింది. అదిరా బదిరా బయటకు వచ్చింది. ఇంకా నా భార్య బాణం బయట ఇచ్చింది. చీర కట్టుకోకన్నా చీర ఉంది. ఎట్టుందంటే ఇంక బాగా పెట్టుకొని బజార్లోకి వచ్చింది. 2 గంటలు 10 గంటలు ఆయన ఈయనందరూ కలిసి మా భార్య కళ్యాణమన్నారు. చీర చీర అన్నం మాట్లాడేది 2500 రూపాయలు చీరకి నేను ఊరికెళ్ళను.